నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మనం ఆ మధ్యకాలంలో చాలా చూసినాం. భార్యల్ని భర్తలు చంపడం, భర్తల్ని భార్యలు చంపడం, ప్రియుడి కోసం భర్తని కడతెర్చడం, లేదంటే ప్రియురాలి కోసం కన్న తండ్రి ఆ కూతుర్లని చంపడం, కన్న తల్లి కసాయిగా మారి ప్రియుడి కోసం కన్న బిడ్డలకి విషం ఇచ్చి చంపడం. ఆ మధ్యకాలంలో మనం చాలా చూసినాం. సో కొంచెం గ్యాప్ వచ్చింది, అంతే. కొంచెమే గ్యాప్ వచ్చింది. అబ్బాయిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్యకాలంలో మొత్తం సెట్ అయిపోయిందిరా. లేదంటే పొద్దున్న లేసి ఏ వార్త వినాలో, మళ్ళీ ఏ భార్య ఏ భర్తను చంపిందో, లేకపోతే భర్త భార్యని చంపిండో, లేదంటే ఏ లవర్ని చంపిండో, ఏ వార్తలు వింటామని చెప్పేసి అనుకునే వాళ్ళం ఆ మధ్యకాలంలో. ఈ బాధ తప్పిందిరా అని చెప్పేసి అనుకున్న టైంలో జస్ట్ టైం గ్యాప్, అంతే. టైమింగ్లో ఎలాంటి మార్పు ఉండదన్నట్టుగా ఈరోజు వైజాగ్లో అదే ఘటన జరిగింది. ప్రియురాలిని ఇంటికి రమ్మని పిలిచి ప్రియుడు ఇందులో కనిపిస్తున్నాడు చూసినా, ఏ అమాయకం లెక్క చూసినా, నేను శుద్ధ పూసని, నేను అమాయకుడిని, నాకేం తెలియదు అన్నట్టుగా అమాయకులాగా కూర్చున్నటువంటి ఈ వ్యక్తే ప్రధాన నిందితుడు. హత్య చేసిండు ఓ మహిళని. ఈ మహిళను ఈరోజు నిన్న రాత్రి సమయంలో హతమార్చిండు. అది కూడా అత్యంత క్రూరంగా, అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా. అంటే పగోళ్ళను చంపితే మనం ఎంత కసిగా ఉంటే కొన్ని చూస్తాం కదా, పగవాళ్ళను శత్రువులను మనం కొన్ని చూస్తాం ఘటనలు. ఆ విధంగా ఎలా చంపుతారో ప్రియురాలనే అంత పాశవికంగా హతమార్చిండు ఈ రవీంద్ర అనేటువంటి వ్యక్తి. సో ఏం జరిగింది ఈ మ్యాటర్లో అని చెప్పేసి ఒకసారి మనం మాట్లాడుకుందాం. విజయవాడ రాజంకు చెందినటువంటి రవీంద్ర అయిన పేరు. ఇతని వయసు 35 సంవత్సరాలు. ఇతను వైజాగ్లో నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు. మంచి జాబు. మనము ఒక సినిమా థియేటర్ వెళ్ళిన తర్వాత థియేటర్లో సినిమా పడితే ఒక యాడ్ వస్తుంది. మంచి భర్త, 2 రత్నాల లాంటి పిల్లలు, కానీ పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది అన్నట్టుగా సేమ్ ఇక్కడ కూడా రవీంద్రకు ఒక మంచి భార్య. ప్రస్తుతం ఆ భార్య కూడా కడుపుతూ ఉంది. ఒక రత్నం లాంటి ఒక కొడుకో బిడ్డను పుట్టబోతున్నాడు. మంచి జీవితం. ఆ జీవితాన్ని ఈ వివాహేతర సంబంధం చిన్న భిన్నం చేసింది ఆ జీవితాన్ని అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. ఏదైతే ఆ పొగాకు యాడ్ ఉందో దానికి మనం రిలేటెడ్ చేసుకోవచ్చు ఈ ఘటనకి. మంచి జీవితం కూడా. నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు, లక్షలో జీతం. సో ఈ రవీంద్ర అనేటువంటి వ్యక్తి గాజువాకలో ఎల్వీ నగర్లో ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు, తన భార్య ఉన్ను ఇద్దరు కలిసి. అయితే తన భార్య ప్రస్తుతం తన భార్య కడుపుతో ఉంది. సో గర్భవతి. సో పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఈమె వచ్చేసి మౌనిక ఈమె పేరు. ఈమె వివాహిత. గతంలో ఎప్పటి నుండో వీళ్ళిద్దరి మధ్యలో వివాహేతర సంబంధం అనేది జరుగుతూ ఉంది. అంటే వీళ్ళ భార్యకు తెలియకుండా రవీంద్ర ఈమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ మౌనిక అనేటువంటి ఈ మహిళ ఎవరైతే చనిపోయారో ఈ మహిళ కూడా తన భర్తకు తెలియకుండా ఈ రవీంద్రతో అక్రమ సంబంధం అనేది నడుస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా ఎప్పటి నుండో వీళ్ళిద్దరి మధ్యలో పరిచయం ఉన్నది. అయితే వీళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, గర్భవతి కాబట్టి. వెళ్ళిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఎప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి పిలిపించుకుంటాడు కదా, అదే తరహాలో నిన్న రాత్రి రమ్మని చెప్పిండట. ఫోన్ చేసి మౌనికకి నువ్వు మా ఇంటికి రా అని చెప్పేసి రమ్మని చెప్పిండట. వచ్చిన తర్వాత ఇద్దరి మధ్యలో మాట పెరిగిందంట, గొడవ జరిగిందంట. సో అది నాకు తెలిసి మాట పెరిగి గొడవ వల్ల జరిగినటువంటి హత్యత కాదు. ఎందుకంటే ఈ రవీంద్ర అనేటువంటి వ్యక్తి అంతకుముందే ఆన్లైన్లో ఒక కత్తి మర్డర్ చేసిన తర్వాత మనం క్లీన్ చేస్తాం కదా, ఆ క్లీనింగ్కి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాడు. అంటే ఇది పక్కా ప్లాన్ చేసుకున్నాడు ముందే. నిన్న జరిగినటువంటి ఘటన అయితే కాదు, నిన్న జరిగిన గొడవ వల్ల అయితే హత్య అయితే కాదు. ఇది గతంలో ఎప్పటి నుండే ఒక జరుగుతూ ఉంది ఇద్దరి మధ్యలో ఒక రచ్చ అనేది. సో ముందే మనోడు ఒక కత్తి మర్డర్ చేసిన తర్వాత క్లీనింగ్ చేయడానికి ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇక నిన్న దానికి మనకు గొడవ అని చెప్పేసి ఒకటి వస్తూ ఉంది. కానీ రాత్రి గొడవ జరిగి మాట జరిగి ఏం చేసిండు మనోడు, ఆమెను ఫస్ట్ గొంతు నిలిమి చంపేసిందని చెప్పేసి అంటున్నారు. చంపిన తర్వాత కత్తితో ఈ మహిళను తన ప్రియురాలనే ఇంటికి రమ్మని పిలిపించుకొని కత్తితో అత్యంత పాశవికంగా, అత్యంత కిరాతకంగా, ఒక సైకోలాగా
వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా బాడీ పైన కత్తితో పొడిచిందట. ఏ విధంగా పొడిచిందంటే, సరే మామూలుగానే ఫస్ట్ చంపేసిందంట. గొంతు నిలిమి చంపినా చనిపోతారు. దాని తర్వాత మరి కత్తితో పడవలసిన అవసరం ఏమొచ్చిందో మరి ఈ రవీంద్ర అనేటువంటి ఈ ప్రబుద్ధుడికి. కత్తితో ఎట్లా పొడిచిందంటే ఒక సైకోలాగా ప్రవర్తించిందంట. తల కడిగేసిందంట. తర్వాత 2 కాళ్ళు 2 చేతులు మొండం వేరే వేసిందంట. నడుము భాగాలు కడిగేసిందంట. మొత్తం ఒక 5 భాగాలుగా బాడీని విభజించి దానిలో కొన్ని పార్ట్స్ ఏమో తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టిందంట. ఇంకా కొన్ని ఏమో ఒక తాడులో వేసి దానికి మంచిగా అది పెట్టి ఆ ఇంట్లో ఒక మూలకు పెట్టిందట. ఇప్పటికీ ఆ తల, మౌనిక తల ఎక్కడుందనేది ఇంకా పోలీసులు వెతుకులాటలో ఉన్నారు. తన తల ఇంకా దొరకలేట. మరి తల ఎక్కడుందో, తల ఎక్కడ దాచిపెట్టిండో, తల దాచాల్సిన అవసరం ఏమొచ్చిందో, ఇప్పుడు మిగతా అన్నీ ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని తల అనేది మరి ఏడ దాచుకున్నాడు. ఇది జరిగింది నిన్న రాత్రి వైజాగ్లో. ఒక్కసారిగా వైజాగ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా ఏరియాలో ఇంత దారుణమైనటువంటి హత్య జరిగిందా, ఇలాంటి ఘటన జరిగిందా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ అపార్ట్మెంట్ వాసులు అయితే మరి వీడికి ఇంత పెద్ద పని చేసిండా, వీడు శుద్ధపూస అనుకున్నాం, అమాయకుడు అనుకున్నాం, అసలు ఎవరు ముఖం కూడా తలకాయ ఎత్తి కూడా చూడడు, వచ్చేటప్పుడు పోయేటప్పుడు మంచిగా ఉంటాడు, వీడు చంపిండా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ గురయ్యారట ఆ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా. ఇది ఈ మధ్య కాలంలో గ్యాప్ వచ్చింది ఇట్లాంటి ఘటనలు జరగడం. అప్పట్లో మనం చూసినాం, భార్యనే చంపి ముక్కలు చేసి కుక్కర్లో పెట్టడం, ఫ్రిడ్జ్లో పెట్టడం చూసినాం కదా. ఇది చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అలాంటి ఘటన జరిగింది. ఇప్పుడు ఈ మౌనికని అయ్యో పాపం ఇంత దారుణంగా చంపిండా అనేటువంటి ఒక బాధ కూడా రావడం లేదు. ఎందుకంటే సరే హత్య చేయడం తప్పు, పాపమే, అది చంపడం పాపం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మౌనిక అనేటువంటి ఈ మహిళ వివాహిత తన భర్తకు తెలియకుండా అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్నా అనేది కరెక్టేనా? ఇంతవరకు ఇది కరెక్ట్ చెప్పండి మీరు. ఇప్పుడు తాను మంచిగా ఉండి ఏం కాకపోతే వీడు ఏదో చేసి చంపేస్తే పాప గిట్లైంది గట్లైంది అని చెప్పేసి పాపం అంటారు. ఇప్పుడు చాలామంది ఏమంటారు సోషల్ మీడియాలో అంటే, చనిపోయిన వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడడం కూడా తప్పే, చాలా తప్పు అవుతుంది మనది. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమంటారు అంటే, తన భర్తకు తెలియకుండా ఈ విధంగా ఇంకొక ఇతరు సంబంధం పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయి అన్నట్టుగా చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు, సోషల్ మీడియాలో షేర్లు చేస్తూ ఉన్నారు ఈమె ఫోటోతోని. సో మనం చనిపోయిన వాళ్ళ గురించి మనం తప్పు మాట్లాడద్దు. కానీ ప్రస్తుతం జరిగేటువంటి ఈ సభ్య సమాజం తలదించుకునే ఘటనలు ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయి. చాలామంది పరువు కోల్పోతున్నారు, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, జైలు పాలవుతున్నారు, కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి అని తెలిసినప్పుడు కూడా ఇలాంటి ఘటనలు ఎందుకు చేస్తున్నారు అనేది ఇంకా అర్థమవుతలేదు. మరి వీడు చంపిన తర్వాత భయపడిపోయి లొంగిపోయినట్ట. మరి చంపినప్పుడు భయం కాలేదా? ఆ కత్తితోని అంత విచక్షణ రహితంగా పొడిచినప్పుడు అంత భయం అనిపించలేదా? నీ ప్రియురాలే కదా, మరి అంతా ఒక శత్రువును ఓడిచినట్టుగా, ఒక పగవుని ఓడిచినట్టుగా పొడవడం ఏంటిది? అంటే ఇదంతా దాన్ని ఏమంటారు, తప్పించుకునే ప్రయత్నం. అంటే సొసైటీ నన్ను ఏమనుకోవద్దు, నేను మంచోడిని అనుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుండు. భయపడి లొంగిపోయినట. ఒక మనిషిని ఇంకొక మనిషిని చంపాలంటే ఎంత ధైర్యం ఉండాలి? వీడు గట భయపడి లొంగిపోయినట. అది ఎంతవరకు సమంజసం? ఇది కథ. సో ఇతను చెప్పేటువంటి వాదన ఏముందంటే, అది ఇంకా మనకు బయటికి ఏం రాలే. కానీ కొందరు ఏమంటారు అంటే, ఇతని దగ్గర ఈమె కొంచెం బ్లాక్మెయిల్ చేస్తుంది, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వేధిస్తుంది, కొన్ని విషయాలను బ్లాక్మెయిల్ చేస్తుంది అనేటువంటి ఉద్దేశంలో ఈమె అడ్డు తొలగించుకోవాలనేటువంటి దాంట్లో ఈ రవీంద్ర ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అన్నట్టుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు, కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ వైజాగ్లో జరిగిన ఘటన ఏదైతే ఈ హత్య ఉందో, అది ఒక రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇటు ఈమె కోల్పోయినటువంటి బాధలో భర్త ఉన్నాడు, అదే కుటుంబ సభ్యులు. ఇతను జీవితం నాశనం అయిపోయింది. అలా భార్య ఇప్పుడు కడుపుతో ఉంది, ప్రెగ్నెంట్. రేపు మాపో పాపన్న బాబా పుడతాడు. ఇతను చేసిన పనికి వాళ్ళు అనుభవించాలి. ఇప్పుడు వీళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అనుభవించాలి వీడు చేసిన పనికి.
ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి, సభ్య సమాజం తలదించుకునే ఘటనలు. సో మొత్తానికైతే ఒక్కసారిగా ప్రియురాల్ని పిలిపించుకొని కత్తితో అతి దారుణంగా అత్యంత పాశవికంగా కిరాతకంగా నరికి చంపిన ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక కలకలం రేపిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు రవీంద్ర ఉన్నాడు. అతన్ని పోలీసులు విచారణ వ్యక్తం చేస్తున్నారు. సో మనం ఫైనల్గా మాట్లాడుకున్నది వివాహేతర సంబంధం కానివ్వండి, అక్రమ సంబంధాలు చివరికి జీవితాన్ని నాశనం చేసే దిశగానే అవి ఉంటాయి. కానీ ఎక్కడ కూడా కుటుంబాలు కావచ్చు, ఇద్దరు వ్యక్తులు కావచ్చు బాగుపడ్డట్లు చరిత్రలో ఎప్పుడు లేదు. వివాహేతర సంబంధం, అక్రమ సంబంధం చివరికి అది విషాదానికి దారి తీస్తుంది తప్ప వినోదాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు అనేదానికి ఈ ఘటన, వైజాగ్లో జరిగినటువంటి ఈ ఘటన మరొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.